నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం సమీపంలోని వెంకటరెడ్డి కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కిరణ్ అనే 6వ తరగతి చదివే విద్యార్థి మృతిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి స్థానిక టీడీపీ నాయకులను సంఘటనా స్థలానికి పంపించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మండలాధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి 20,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ దుర్ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, ఈ విషాద సమయంలో వారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకించి విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తలు పాటించేలా చూడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా కృషి చేస్తానని వేమిరెడ్డి దంపతులు హామీ ఇచ్చారు. అవి అందుబాటులో లేరు మనకి. ముందు ఈ మట్టి ఖర్చులు అంత్యక్రియలు చేసేదానికి డబ్బులు పంపించింది. ఈ కుటుంబానికి అండగా ఆదుకునేదానికి ఆమె వచ్చి రాగానే మాట్లాడి ఏమేమి మనకి అందాలో వాటి మీద కఠినంగా వాళ్ళతో మాట్లాడి మనకి సాయం చేసేదానికి ఆమె చెప్పింది. మన ప్రశాంతమ్మ చెప్పా నేను ఆమెకి ఇట్లా భర్త కూడా నాకు తెలుసు 7 నిమిషాలే అయిందమ్మా, ఇప్పుడు బిడ్డను బాగుంటుకునింది అని చెప్పాను. మేడం గారికి తెలియజేయగానే స్పందించి వెంటనే మెసేజ్ చూడంగానే నాకు మేడం ఫోన్ చేశారు. అవునంటే అమ్మ నేను చెప్పే లోపల మీరే ఫోన్ చేశారమ్మా ఇట్లా జరిగింది అంటే వెంటనే వెళ్ళి వాళ్ళని కలిసేసి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూడు, నేను రాగానే వాళ్ళకి తగిన సహాయం చేద్దాం, మన వంతు మనం ఏం చేయగలం అది చేద్దాం అని చెప్పేసి పంపించాను. అందుకే నెల్లూరు నుంచి రావడం కాబట్టి లేట్ అయింది. నేను ఆఫీస్లో ఉన్నాను. తప్పకుండా ఇవాళ సుమారు 8:40 టైంలో ఈ ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెంకటరెడ్డి కాలనీకి సంబంధించి చెందిన పిల్లలు, 2 గిరిజన పిల్లలు సైకిల్పై గంగపట్నం గ్రామానికి వెళ్తుండగా ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాళ్ళని గుద్దడం జరిగింది. అందులో ఒక అబ్బాయి కాలువలో పడి ప్రాణాలు దక్కించుకోగా ఇంకొక అబ్బాయి దురదృష్టవశాత్తు బస్సు కింద పడి చనిపోవడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. సంఘటన జరిగిన వెంటనే మా గంగపట్నం గ్రామానికి చెందిన నాయకులందరూ పెద్దలు ఇక్కడికి వచ్చి మాకు ఈ విషయాన్ని నాయకులందరూ కలిసి అండగా ఉండండి అని చెప్పి మా అంత్యక్రియల ఖర్చులకు గాను ఒక 20,000 రూపాయలు ప్రస్తుత సహాయం కింద పంపించడం జరిగింది. అది వారి తల్లి గారికి అందజేయడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా మా వంతు సహాయం చేయగలదో ఆ సహాయం తప్పకుండా చేస్తానని ఆమె కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేడం గారు వచ్చిన తర్వాత దీనిపై ఎటువంటి సహాయం వాళ్ళకి అందాలి. పాపం వాళ్ళ కుటుంబం ముందే తెలిసిందే 7 నెలల క్రితం ఎప్పుడు ఈ యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో
ఆ పిల్లవాడి తండ్రి దురదృష్టవశాత్తు కరెంటు షాక్ వల్ల చనిపోవడం జరిగింది. మళ్ళా 7 నెలల్లోనే ఈ సంఘటన జరగడం మనందరం చాలా బాధపడవలసిన సంఘటన. ఇది జరగకూడదు సంఘటన. కుటుంబానికి మన వంతు సాయంగా ఎంత సహాయం మనం చేయగలమో తప్పకుండా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేమందరం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఆ సహాయం వారికి అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.